నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. అమెరికా కొనసాగిస్తున్న పోర్టుల దిగ్బంధనంతో ఇరాన్ చమురు ఎగుమతులు స్తంభించిపోయాయి. చాబహార్ పోర్టు సమీపంలో ఇంధన ట్యాంకర్లు భారీగా నిలిచిపోయాయి. దాదాపు 155 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సముద్రంలోనే ఉన్నట్టు అంచనా. ఇంధనం నిల్వ చేసే సామర్థ్యం లేక ఏకంగా ఉత్పత్తిని నిలిపివేసే స్థితికి ఇరాన్ చేరుకున్నట్లు తెలిసింది. అమెరికా కఠిన ఆంక్షలతో ఇరాన్ విలవిలలాడుతోంది. యుఎస్ సెంట్రల్ కమాండ్ పోర్టుల దిగ్బంధనాన్ని అమలు చేస్తుండటంతో టెహ్రాన్ తన చమురు ఎగుమతులను చేయలేకపోతోంది. నౌకల్లోకి చమురును లోడ్ చేసినా రవాణాకు ఆస్కారం లేకపోవడంతో అవి పోర్టుల్లోనే ఉన్నాయి. చాబహార్ ఓడరేవు వద్ద చమురుతో కూడిన ట్యాంకర్లు భారీగా నిలిచిపోయాయి. గత వారం రోజులుగా ఈ ఓడరేవు సమీప జలాల్లో సుమారు 6 నుంచి 8 సూపర్ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు యునైటెడ్ అగైనెస్ట్ న్యూక్లియర్ ఇరాన్ విండ్వార్డ్ అనే సముద్ర నిఘా సంస్థ వెల్లడించింది. మరికొన్ని చిన్న ట్యాంకర్లు కూడా అక్కడే ఇరుక్కుపోయాయి. గతవారం అమెరికా నేవీ 2 భారీ చమురు నౌకలను ఇదే ప్రాంతంలో అడ్డుకుని వాటిని తిరిగి వెనక్కు పంపించింది. ఇరాన్లో ప్రస్తుతం చమురు నిల్వ చేసేందుకు అవకాశం లేదు. ఇప్పటికే ఇంధన నిల్వ కేంద్రాల్లో భారీగా చమురు ఉంది. దీంతో టెహ్రాన్ త్వరలోనే చమురు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇరాన్కు భారీ ఆర్థిక నష్టం తప్పదు. ఎందుకంటే చమురు ఎగుమతులే ఇరాన్కు ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. అటు వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపు సున్నాకి పడిపోయాయి. చమురు నిల్వ చేసే సామర్థ్యం లేక పాత నౌకలను మళ్లీ వాడుకలోకి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల చమురును మోసుకెళ్లగల 30 ఏళ్ల నాటి నాషా అనే నౌక పర్షియన్ గల్ఫ్ నుంచి ఖర్గు ద్వీపం వైపు వెళ్తున్నట్లు షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా వెల్లడైంది. ఆ నౌక చివరిసారిగా 3 ఏళ్ల క్రితం చమురును రవాణా చేసింది. వోర్టెక్సా లిమిటెడ్ అంచనా ప్రకారం దాదాపు 155 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు సముద్రంలో ఉంది. ఇటీవలే హిందూ మహాసముద్రంలో ఇరాన్ ఇంధన ట్యాంకర్లను అమెరికా అడ్డుకుంది. ఇరాన్ చమురు కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలతో చైనా రిఫైనరీపైన అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన చమురు ఎగుమతులపై అమెరికా ఉక్కుపాదం మోపుతుండటంతో రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.